మనం చూడొచ్చు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 3000 పైచిలకు చేరిన నేపథ్యంలో 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000కి చేరింది. ఇది ఆల్ టైమ్ హైగా బంగారం ధరలు కొనసాగుతున్నాయి. సో క్రమేపీ అమెరికా తీసుకుంటున్నటువంటి ప్రతీకార సుంకాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల వల్ల బంగారం రేట్లు ఆల్ టైమ్ హైకి చేరాయని చెప్పొచ్చు. సో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కూడా బిజినెస్ ఎక్స్పర్ట్స్ నిపుణులు చెప్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టే బంగారం పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తూ ఆల్ టైమ్ హైలో కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం ధర 1,00,000కు చేరింది. 10 గ్రాముల ధర 1,00,000 దాటింది. బంగారం మళ్లీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు భారీగా పెంచుతున్న క్రమంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ధరలు భారీగా పెరుగుతున్నాయి. రైట్, బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000కు చేరింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ హై. సో ప్రధానంగా ట్రంప్ తీసుకుంటున్న డెసిషన్స్ వల్లే అని నిపుణులు చెప్తున్నారు. మాధవిరెడ్డి గారితో మాట్లాడదాం. మాధవిరెడ్డి గారు, గ్రాముల బంగారం ధర ₹1,00,000కు చేరింది. ముఖ్యంగా ట్రంప్ ఇతర దేశాలపైన దిగుమతి సుంకాల్ని 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఇదే సమయంలో చైనాపై సుంకాల్ని మరింత పెంచుతూ ఏకంగా 245% చేర్చారు. ఇదే వాణిజ్య యుద్ధ భయాలకు కారణమైంది. దీంతో పెట్టుబడిదారులు బంగారం వైపు పెట్టుబడులకే మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం ₹1,00,000కు బంగారం ధర చేరింది. ఇది ఆల్ టైమ్ హై. బిజినెస్ అనలిస్ట్ నమశివాయ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమశివాయ్ గారు, నమస్తే. సో 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000కి చేరిపోయింది. ఇంక ఇది బంగారం కొనడం అనేది కలగానే అనుకోవచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా బంగారం పెరుగుతూ ఉందమ్మా. ఎందుకంటే బంగారంలో పోటీదారులు దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్టర్లు మదుపర్లు కొనడం కాదు, ఇండివిజువల్స్ కొనడం కాదు, దేశాలు కొంటున్నాయి. డాలర్ వీక్ అవుతుందని, రానున్న కాలంలో ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయనే దాంతో దేశాలన్నీ కూడా డాలర్ రిజర్వ్స్ వదిలించుకోవడానికి కొంత బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటే స్టేబుల్ కాబట్టి బంగారం అనేది. సో మళ్ళీ పాత పద్ధతిని ఎంచుకొని బంగారంలో కొంత పెట్టుబడులు వస్తున్నాయి. దానివల్ల పెరుగుతూ ఉందమ్మా. బట్ రేట్లు అనేది ఇలాంటి పొజిషన్ అనేది ఎప్పుడోప్పుడు వస్తుంది. ఎందుకంటే ఒడుదుడుకులు అనేది ఏ అసెట్ లో అయినా కానీ ఉంటుంది. సో ఇప్పుడు బంగారానికి మంచి టైం వచ్చింది కాబట్టి అన్ని పరిస్థితులు ఎకానమీస్ వీక్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రంప్ టారిఫ్స్ గొడవలు, రకరకాల సమస్యలతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్న సమయంలో బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. సో రానున్న కాలంలో మేబీ నెక్స్ట్ 5 years 6 years కూడా 2030కి కూడా బంగారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెక్స్ట్ 5 years అట్లీస్ట్. ఎందుకంటే దేశాలు కొండము అంత తొందరగా ఆపవు. స్లోగా నెమ్మదిగా డాలర్ రిజర్వ్స్ లోకి వెళ్ళి కొంత బంగారంలోకి పెట్టుబడులు చేస్తున్నాయి దేశాలన్నీ. సో కాబట్టి ఇది సమస్యలన్నీ కంటిన్యూ అవకాశం ఉంది. డాలర్ కూడా వీక్ అవుతూ ఉంది. డాలర్ వీక్ అయినప్పుడల్లా కూడా బంగారంలో పెట్టుబడులు అనేది ఉచితంగా వస్తాయి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా ఆల్ ఓవర్ ది గ్లోబ్ కూడా ఈ మధ్య కాలంలో గట్టిగా కొంటున్నారు. బంగారంలో ఇన్వెస్టర్లు పెడుతున్నట్టుగా కనబడుతుంది. సో కాబట్టి ఎటు చూసినా బంగారం పెరిగేట్టుగా ఉంది. కాబట్టి అంటే ఎంత పెరగచ్చండి?
నేను అనుకోవడం 1,05,000 అండి ప్రస్తుతానికి. అక్కడికి అంతకు మించి పెరకపోవచ్చేమో అని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే సార్. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ లో. బట్ కొనాలా అంటే ఈ లెవెల్లో కొనడం వద్దండి, చాలా స్టీప్ గా పెరిగిందండి. కొనడం వద్దు, చేతులు కాలుతాయి, పెట్టుబడులు పెడితే చేతులు కాలుతాయి ఇన్వెస్టర్లకి. కాబట్టి ఏదైనా కరెక్షన్ చూసుకొని 90,000 లెవెల్ కి అట్లా ఎప్పుడైనా కరెక్ట్ అయితే అప్పుడు కొనుక్కోవచ్చు. పెళ్లిళ్ళు అది తొందరలో ఉన్నాయనుకున్న వాళ్ళు ఒక 4-5 వేలు ఎప్పుడు తగ్గినా కానీ కొనుక్కోవడం మనం సలహా ఇస్తున్నాం. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మోడ్ లో ఎవ్రీ మంత్ కొంతలాగా నెక్స్ట్ 5 to 10 years ఎక్కువ చేస్తానే వాళ్ళకి బంగారంలో రేట్లతో సంబంధం లేకుండా ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ డేట్ లో ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం మనం సలహా ఇస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే శివ గారు.